హాయ్ హలో నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని దేవుని మొక్కుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ లాగా ప్రతి దీపావళికి మేము ఊరు వెళ్ళినట్టు ఈసారి కూడా దీపావళికి ఊరు వెళ్ళినాం. మంచిగా పండుగ అయితే ఎంజాయ్ చేసినాము. దివాళీ మామూలుగా ఎంజాయ్ చేయలేదు, బాగా ఎంజాయ్ చేసినాము. నెక్స్ట్ పొద్దున్న అందరం స్నానాలు చేసి మంచిగా నెల్లి పచ్చ తోరణాలు బంతి పూలతోటి మంచిగా దండలు అల్లి మొత్తం దర్వాజాలకు దేవుడి రూమ్లో అంతా నిండుగా మంచిగా కట్టేసి వంటలు అయితే స్టార్ట్ చేసినాము. వంటలు స్టార్ట్ చేసినాము అని అంటే మా డాడీ మా మిస్సెస్ మంచిగా రెడీ చేస్తుంటే మా మమ్మీ లోపల వంటలు చేసేస్తుంది. అన్నీ రెడీ అయిపోతాయి, నన్ను ఫాస్ట్గా చేసేస్తున్నాం అన్నట్టు. ఎందుకంటే ఈవినింగ్ లోపు మనకు కొంచెం పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది. పొద్దున్న నుండి సాయంత్రం వరకు పనులు చేయాలంటే పాపం లేడీస్కి కూడా ఇబ్బంది కదా. అందుకోసం మా అమ్మ మా మిసెస్ అందరం మంచిగా ఒక పని మొత్తం అందరం చాలా బాగా చేసుకున్నాం. సాయంత్రం ఇక నోము టైం అయితే అయిపోయింది. ఇంకా మా మమ్మీ అక్కడ నోము దగ్గర మొత్తం రెడీ చేస్తుంది. ఇంకా అందరం రెడీ అయిపోయినాం పూజ దగ్గర కూర్చోడానికి. కానీ బయట మాత్రం దివాళి వైపు ఆ దీపాలు అదంతా విలేజ్లో చాలా బాగుంటుంది. మరి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మొత్తానికి అయితే మా నాన్న కేదారేశ్వర వ్రతం చదవడం స్టార్ట్ చేసిండు. దానికి తగ్గట్టుగా మా మమ్మీ అక్కడంతా రెడీ చేసేస్తుంది. అంత పూజ కంప్లీట్ చేసుకొని మంచిగా దేవుడికి హారతి ఇచ్చేసినాము. మా తమ్ముడు నేను బయట కూర్చున్నాం ఏందని మీరు అనుకోవద్దు. మాది దేవుడి రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది, అందుకోసం లోపల అందరం పట్టాం కాబట్టి బయట కూర్చున్నాము. ఇంకా లోపల పూజ అయిపోయింది. ఇక మా పాప ఒక క్రాకర్ కాల్స్తుంటే కాల్చి ఇచ్చినాము. ఇక అందరం అట్లా దేవుడిని మెడలు వేసుకొని అందరూ లేడీస్, జెంట్స్ అయితే మామూలుగా దండం పెట్టుకుంటాము. అలా దేవుని దండం పెట్టుకొని మంచిగా దేవుడు ఆశీస్సులు తీసుకొని, దేవుడా ప్రతి దివాళికి మేము ఇట్లా సంబరంగా జరుపుకుంటున్నాము, మమ్మల్ని చల్లగా చూడు, మమ్మల్ని ఏ కష్టం రాకుండా చూడు అని అట్లా మొక్కుకుంటున్నాం. పాపం మా డాడీకి అక్కడ కూర్చొనికి రాదు, కొంచెం ఇబ్బంది. ఎందుకంటే అక్కడ కొంచెం పొట్టు ఉంటుంది, ఇబ్బంది పడతారు అందుకోసం. సరే మొత్తానికి అయితే అదే విధంగా అందరం దండం పెట్టుకొని దేవుడు ఆశీస్సులు అయితే తీసుకొని భోజనాలకు కూర్చున్నాం. ఇంకా భోజనాలు కూర్చొని మంచిగా పైకి వెళ్ళి టపాకాయలు కలుద్దామని మా పాప అసలు ఆగనియట్లేదు. అందుకోసమని ఇక తొందరగా భోజనాలకు కూర్చొని ఇక పైకి వెళ్ళి టపాకాయలు కాల్చుకుందామని ఆగాను. ఈ వీడియో ఇక్కడితో అయిపోతుంది. మీకు కూడా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూడండి వీడియోని మాత్రం, కామెంట్ చేయండి. మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.